विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रुपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी पर। तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। हल्के लोकसभा सिकंदराबाद में बड़े पैमाने पर गुलाबी परचम की मुहिम देखी जा रही है। सनतनगर में BRS पार्टी की इंतखाबी मुहिम, जबरदस्त अवामी जोश खरोश, MP उम्मीदवार पद्माराव गौड़ और तलासनी श्रीनिवास यादव का खिताब। हल्के लोकसभा सिकंदराबाद के BRS पार्टी के MP उम्मीदवार T पद्माराव गौड़ की इंतखाबी मुहिम बड़े ही जोरों शोरों से जारी व सारी है। हल्के लोकसभा सिकंदराबाद के तहत 7 हल्के जात असम्बली नामपल्ली, सिकंदराबाद, सनतनगर, अंबरपेट, जुबली हिल्स, मुशीराबाद और खैरताबाद में BRS पार्टी की हर तरफ लहर देखी जा रही है। पद्माराव गौड़ ने अपनी इंतखाबी मुहिम के एक हिस्से के तौर पर आज तारीख 1 मई को साबिक रियासती वजीर व रुकने असम्बली सनतनगर श्रीनिवास यादव के हमरा सनतनगर के हल्के जात सज्जन लाल स्ट्रीट, मोंडा मार्केट, आदित्य नगर व आसपास के कई सारे इलाकों में पैदल पद यात्रा का एहतमाम किया और राय दहिंदों से फर्दन मुलाकात की। पद्माराव गौड़ ने BRS पार्टी को कामयाब बनाने की अपील की। पद्माराव गौड़ ने कहा कि तेलंगाना के मफादात के तहफ़्फ़ुज़ के लिए BRS पार्टी की कामयाबी वक्त की अहम ज़रूरत है। इन्होंने कहा कि BRS पार्टी गरीबों की हकीकी हमदर्द पार्टी है, जबकि कांग्रेस और BJP पार्टी को सिर्फ और सिर्फ इख्तिदार से दिलचस्पी है। इन्होंने कहा कि अवाम कार के निशान पर बटन दबाए और KCR के हाथ को मजबूत करें। तलासनी श्रीनिवास यादव ने खिताब करते हुए कहा कि MP उम्मीदवार T पद्माराव गौड़, जो कि मशहूर व मारूफ अवामी कायद है, वो न सिर्फ हैदराबाद बल्कि सारे तेलंगाना में काफ़ी ज़्यादा मशहूर है। पेश है एशियन TV न्यूज़ ब्यूरो रिपोर्ट। ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. 1986లో మొట్టమొదటిసారి ఇదే డివిజన్కు మోండా మార్కెట్ కార్పొరేటర్గా సేవలు అందించిన వ్యక్తి. ఆ తర్వాత 2002లో కూడా కార్పొరేటర్గా సేవలు అందించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా విశేషమైనటువంటి సేవలు అందించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం సాధించడంలో KCR గారు ఏదైతే నడుము కట్టి తెలంగాణ ఉద్యమం కోసం బయలుదేరినప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరింది పద్మారావు గారు ఒక్కరే. కాబట్టి ఈ రాష్ట్రం సిద్ధించే దాంట్లో వారు కూడా పాల్గొంటే అందరికీ తెలిసింది. కాబట్టి ప్రజలు కోరుకునేది ప్రీవియస్ గవర్నమెంట్ KCR గారి ప్రభుత్వం ఎట్లుంది, ఇప్పుడు 5 నెలల్లో ఈ ప్రభుత్వం ఎట్లుంది అనేది ప్రజలకు చాలా స్పష్టత ఉన్నది. అందుకే విపరీతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది ఎక్కడికి పోయినా కానీ. 5 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. హైదరాబాద్ సిటీలో డ్రింకింగ్ వాటర్ స్మాష్ అయింది. రెండోది, రోడ్లు లేవు, ఏ కార్యక్రమాలు కూడా చేస్తలేరు, మన కళ్ళ ముంగట కనిపిస్తుంది. డ్రైనేజీ ప్రాబ్లం అట్లనే ఉన్నది, ఏ మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా లేదు. ఇవన్నీ ఇబ్బందుల దృష్ట్యా రెండోది, ఆ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అనౌన్స్ చేసింది. 6 గ్యారెంటీల నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు పదే మీటింగ్లలో చెప్తూ 5 ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి, ఆ 5 ఏదో వచ్చి హైదరాబాద్ సిటీలో చూపి, లేదంటే వరంగల్లో చూపి, ఆదిలాబాద్లో చూపి, ఏ 5 గ్యారెంటీలు మీరు అమలు చేస్తున్నారు? ఒక్క ఫ్రీ బస్ తప్ప ఏది కూడా అమలైతలేదు. అన్నిటికీ లేనిపోని పోటీలు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి చాలా స్పష్టత, సికింద్రాబాద్ ప్రజలు, విఘ్నులైనటువంటి ప్రజలు ఉన్నారు, వాళ్ళకు ఆలోచించే శక్తి ఉన్నది. ఈరోజు BJP కానీ కాంగ్రెస్ కానీ చేసింది ఏం లేదు. మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేమే కార్యక్రమాలు చేసినాం. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు మేమే ఇచ్చినాం. రెండోది, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ మేమే కట్టినాం. పేదోళ్ళకు పెన్షన్ ఇచ్చింది మేమే. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చింది మేమే. ఎవ్వరికి ఏ ఆపతున్నా కానీ నిలబడి అన్ని విధాలుగా ముందుకున్నది మేమే. కాబట్టి వాళ్ళు ఎవ్వరు కూడా ఏ రోజు కూడా ఈ ప్రజల దగ్గర కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. మీరు పార్కులు చూడండి, రోడ్లు చూడండి, డ్రైనేజీ వ్యవస్థ చూడండి, అప్పుడు వేసినాయి. ఇప్పుడు 5 నెలల్లో వీళ్ళు ఏం చేసిరో చెప్పాలి. రెండోది, పాత ఏవైతే శాంక్షన్ ఉన్నాయో కూడా చేస్తలేదు. కాబట్టి మళ్ళా ఓట్లకు ఏం ముఖం పెట్టుకొని వస్తారు? మరి పద్మారావు గారు సికింద్రాబాద్ శాసనసభ్యుడిగా ఉండడమే కాకుండా హైదరాబాద్ సిటీ కాదు, తెలంగాణ రాష్ట్రంలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఉద్యమ నేపథ్యం KCR గారు కొట్లాడినప్పుడు
అన్ని కార్యక్రమాలు వాళ్ళ దగ్గర ఉండి చూస్తుండే కాబట్టి నేను ప్రజలకందరికీ ఒక మంచి అభ్యర్థి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రశ్నించే గొంతుగా కావాలి. ఎందుకంటే వీళ్ళు చేయకపోతే వీళ్ళ మెడలు ఉంచి ప్రశ్నించేటువంటి గొంతుగా పద్మారావు గారు అయితే మరి తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుంది. నేను యువకులకు విఘ్నులకు ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, వీళ్ళు అలవి కానీ హామీలన్నీ ఇచ్చి ఇప్పుడు వాళ్ళు ఏమరాయిస్తారు ఏంటంటే ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినామంటూ ఇస్తలేరని ప్రజలు అంటుంటే ఇస్తున్నామని వాళ్ళు అంటున్నారు. మరి ఎవరికి ఇస్తున్నారో చెప్పాలి. నేను మీడియా పత్రికా మిత్రులకు కూడా అడుగుతున్నా, మీరు కూడా హైదరాబాద్ సిటీలోనే ఉంటారు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏదన్నా మీకు వచ్చిందా చెప్పాలి. కాబట్టి ప్రచారం చూస్తే ఎక్కడ చూసినా కానీ విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మరి బ్రహ్మాండంగా మా అభ్యర్థి గెలుస్తున్నాడు, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం. ఎమ్మెల్యే గారు ఇప్పుడు మీ పోటీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో బీజేపీ తోడుతుంది. మా పోటీ బీజేపీతోనే ఉంటుంది, దాంట్లో ఏమాత్రం ఇంకోటి అనుమానం లేదు. ఇటీవల కాలంలో సీఎం గారు ప్రచారం చేస్తూ పద్మారావు గారిని కేసీఆర్ గారు రాజకీయంగా ఇక్కడ నిలబెట్టి ఏదో ఆయనను అధ్యక్షులని నేను చూసిన ఇదే ప్యాట్నీ సెంటర్లో నాగేందర్ నామినేషన్లో ఆయన మాట్లాడింది. పద్మారావు పద్మారావుకు గుర్తింపు లేదా? మాట్లాడేటప్పుడు ఏదన్నా కానీ కనీసం ఆలోచన చేసి మాట్లాడాడు. నువ్వు ఎమ్మెల్యే కాకముందు పద్మారావు ఉన్నాడు, అంతేగాని బలిపశం చేయడానికి పెట్టిండు అనే విధంగా మాట్లాడిండు ఆయన. పద్మారావు అనేది ఒక బ్రాండ్ కదా. పద్మారావు ఒక మామూలు వ్యక్తిని పెట్టి ఒక క్యాండిడేట్ని పెట్టినామంటే తూతు మాత్రంగా పెట్టు. పద్మారావు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒకసారి గెలిచినోడు కాదు. రెండోది 1986 నుంచి రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అనామకులంటే మీకు క్యాండిడేట్లు లేక మా దగ్గరికి తీసుకుపోయి పెట్టుకున్న క్యాండిడేట్లే తప్ప మీ దగ్గర అనామకులు లేకపోతే మీ పార్టీ గతి లేక మీరు వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకునే తప్ప ఎక్కడ చూడు చేవెళ్ళే ఎవరు, ఇక్కడ మల్కాజిగిరి ఎవరు? మీరు మాట్లాడితే ఇంకా మరి దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. కాబట్టి సికింద్రాబాద్ ప్రజలకు విశేషమైనటువంటి సేవలు ఈ రోజు ఇంత పెద్ద రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చూసే మాంకాళి జాతర జరుగుతుంది ఎక్కడ? ఈడనే జరుగుతుంది. नाज़रीन, क्या आप भी बालों के झड़ने, वक्त से पहले सफेद होने, चेहरे पर दाग धब्बे, कील मुहासे या फिर झुर्रियों से परेशान हाल है या फिर दांतों के मसाइल से दो चार है? तो आपके सभी मसाइल का हल रेवास फेस एंड टीथ एस्थेटिक्स के पास मौजूद है। यहाँ पर बेहतरीन व तजुर्बेकार डॉक्टर लावण्या की जेरे निगरानी में बेहतरीन एडवांस टेक्नोलॉजी व मशीनरीज का इस्तेमाल करते हुए बेहतरीन व 100% मुकम्मल कामयाब इलाज फराहम किया जाता है। मजीद तफसीलात के लिए सीधे चले आए। हमारा पता है मासब टैंक, फर्स्ट लांसर, फातिमा रफी रेसिडेंसी,